బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ 2వ సంవత్సరం వారికి నియమింపబడిన 6వ పాఠము ఆది మానవుని జన్మస్థలం ఆసియా. మనుషుని యొక్క పుట్టుకను గూర్చి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ కొన్ని తప్పుడు అభిప్రాయాలు ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వాటిలో భాగంగా మనిషి కోతి నుండి వచ్చాడని ఒకడు, తర్వాత ఒక క్రిమి నుండి ఏకకణ జీవి నుంచి వచ్చాడని కొందరు, లేకపోతే ఇంకా రకరకాల సముద్రపు జీవుల నుండి వచ్చాడని, భూగర్భ జలాల నుండి వచ్చాడని రకరకాలుగా చెబుతూ ఉన్నారు. కానీ బైబిల్ మాత్రమే ప్రామాణిక గ్రంథం దేనికైనా. ఎందుకంటే ఈ ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క చేతుల నిర్మాణం కాబట్టి ఆయన రాసినటువంటి బైబిలులో ఈ ప్రకృతిని గురించి, మానవ నిర్మాణం గురించి దేవుడు మాత్రమే సరి అయినటువంటి సమాధానం ఖచ్చితమైన ఆధారాలతో చెప్పగలడు. కాబట్టి బైబిల్ ముందుకి ప్రతి ఒక్కరూ రావాలి. ఇక శాస్త్రవేత్తలు ఏమైనా నిజాలు చెప్పారో అబద్ధం చెప్పారో అన్న సంగతి కూడా మనము బైబిల్ను బట్టే చెప్పాలి. బైబిల్ దగ్గరికి వారి పరిశోధనలు తీసుకొని వచ్చి దానిని బట్టే వాళ్ళు చెప్పేది నిజమో అబద్ధమో బైబిల్ని బట్టే చెప్పాలి తప్ప ఏ విధంగా వారు చెప్పిందే గొప్ప అని మనం ఎప్పుడు కూడా వారికి ప్రాధాన్యత ఇస్తే అబద్ధాలు ప్రపంచం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బైబిల్ దగ్గర మనం ప్రతిదాన్ని కూడా కొలతగా, బైబిల్ని కొలతగా మనం తీసుకొని ప్రతిదానిని కూడా చెప్పవలసిన అవసరత ఉంది. కాబట్టి ఈ సృష్టిలో మొత్తం బైబిల్ వలన, అంటే దేవుని వాక్యం వలన కలిగాయి కాబట్టి బైబిలే మనకి ఆధారం. అందుకే హెబ్రీ పత్రిక 11:3 ఏం రాయబడిందంటే, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచములు ఎలా నిర్మాణమైనవి అంటే దేవుని వాక్యము వలన. దేవుని వాక్యము వలన నిర్మాణమైన ఈ ప్రపంచములు, సృష్టి దేవుని వాక్యములో వ్రాయబడిన విధముగా ఉంటుంది. దేవుడు చేశాడు, వ్రాశాడు మన కొరకు, మనం తెలుసుకోవటానికి. కాబట్టి బైబిల్ని మనం ఆశ్రయించిన ఎడల అద్భుతముగా బైబిల్ గురించి అన్ని విషయాల గురించి కరెక్ట్గా తెలుసుకోగలం. ఎందుకంటే బైబిలే మనకి బేస్. ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉందని అనేవాళ్ళు, ఆ తర్వాత భూమి బల్లపరుపు కాదు గుండ్రంగా ఉందని చెప్పేసి అన్నారు. ఈ రెండింటిలో ఏది వాస్తవమో మనం చెప్పాలంటే మనకి ప్రామాణిక గ్రంథం బైబిల్లో ఏం చెబుతుందంటే భూమి గోళంగా ఉందని చెప్పేసి బైబిల్ చెబుతుంది. కాబట్టి భూమి గుండ్రంగా ఉన్నదన్నది వాస్తవం. ఇలాంటి ఎన్నో విషయాలు మనము బైబిల్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పాలన్నమాట. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ మానవ పుట్టుక గురించి మొట్టమొదటి ఏం చెప్పారు, డార్విన్ అనే శాస్త్రవేత్త సిద్ధాంతం ప్రకారం మనిషి కోతి నుండి వచ్చాడు అని, అది కూడా ఆఫ్రికా ఖండంలో అని చెప్పాడు. వాడు ఎలా చెప్పాడంటే మానవ ఆకారపు పొర్రెలో కోతులను పోలి ఉన్నవని ఎందుకు చెప్పాడు? ఆఫ్రికా ఖండంలో అతని యొక్క పరిశోధన ప్రారంభించాడు కాబట్టి అక్కడ అన్ని కోతులు చింపాంజీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి
అతనికి ఈ మానవ పొర్రెలో కోతులను పోలినవిగా ఉండటం వల్ల ఏం చేశాడంటే మనిషి కోతి నుండి పుట్టి ఉంటాడు అని ఒకడు నిర్ణయం చేశాడు. ఆ సిద్ధాంతాన్నే మనుషులందరూ నమ్మారు. కానీ అది తప్పు అన్నమాట. వాక్యం మనకేం తెలియజేస్తుందంటే అది తప్పు. మనిషి అనేవాడు కోతి నుండి కాదు వచ్చినది అని వాక్యము చెప్పిందనమాట. వాక్యం చెబితే మనం ఎందుకు బేస్గా తీసుకోవాలంటే సృష్టించింది దేవుడు, దేవుని మాట వల్లనే ప్రకృతి కలిగింది కాబట్టి. హెబ్రీ 11:3 ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. కనుక దేవుని వాక్యం వలన నిర్మాణమైనటువంటి నిర్మాణం దేవుని వాక్యంలోనే రాయబడి ఉంటుంది ఎలా ఉందో. శాస్త్రవేత్తలు మళ్ళీ ఈ మధ్య ఏం చెబుతున్నారంటే ఆది మానవుని జన్మస్థలం ఆసియా ప్రాంతం అంటున్నారు. ఆసియా ఖండం, ఒక ఖండం. ఒకప్పుడు ఆఫ్రికా అన్నారు, ఇప్పుడు ఆసియా అంటున్నారు. కానీ మళ్ళీ టర్కీ అనే ప్రాంతం అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. కొంతమంది ఎవరో లైట్గా చెబుతున్నారు, ఏమని ఆసియా ఖండంలో టర్కీ ప్రాంతంలో జరిగింది అని చెబుతున్నారు. కానీ దీనికి ముందుగానే శాస్త్రవేత్తలందరికంటే ముందు జయశాలి పిడి సుందరరావు గారు మరి ఛాలెంజ్ చేసి చెప్పాడు, ఏమని ఆది మానవుని జన్మస్థలము ఆసియా ఖండంలో, అది కూడా టర్కీ ప్రాంతంలో ఏదేను తోట ఉండేదని మరి ఆయన ఛాలెంజ్ చేసినటువంటి ప్రసంగమే ఇప్పుడు మనం చెప్పుకునే పాఠం. ఎవడో శాస్త్రవేత్త చేసినటువంటి పరిశోధనలకు ఒక యూరోపియన్ వారో నాసా వారో చూసి చెప్పటం అనేది సరికాదు. బైబిల్ చెప్పాలి శాస్త్రవేత్తల పరిశోధన ఎంతవరకు వాస్తవమో లేకపోతే అబద్ధమో అన్న సంగతి. ఎందుకంటే వాళ్ళు శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ సృష్టి ఒక బిగ్ బ్యాంగ్ థియరీ, పెద్ద విస్ఫోటనం వల్ల కలిగింది అంటున్నారు. ఇంకా అది దేవుడు అని, దేవుని శక్తి అని, దేవుని వాక్యం అని ఒప్పుకోవటం లేదు. అదే వాక్యం వలన ఈ సృష్టి అంతా కూడా కలిగింది. కనుక వాక్యములో మనకి దేవుడు అన్ని విషయాలు చెప్పాడు. ఒకప్పుడు శాస్త్రవేత్తలు మరి నవగ్రహాలు ఉన్నాయి అన్నారు, మళ్ళీ మాట మార్చి 8 గ్రహాలే అంటున్నారు, ప్లూటో గ్రహమే కాదు అంటున్నారు. ఇలా వాళ్ళ యొక్క అభిప్రాయాల్లోనే భేదాలు ఉన్నాయి వాళ్ళ పరిశోధనలోని. కారణం ఏంటంటే వాళ్ళవి ఖచ్చితమైనవి కాదు, వాక్యమే ఖచ్చితమైనది. ఈ డార్విన్ అనేవాడు లోకానికి గనుడేమో కానీ బైబిల్ ముందు చాలా చిన్నవాడు. ఎందుకంటే ప్రకృతిని చేసింది దేవుడు కాబట్టి ఇతడు డార్విన్ అనేవాడు చెప్పింది తప్పు. ఈ డార్విన్ అనేవాడు ఎవరంటే రాబర్ట్ డార్విన్ మరియు సూసన్న దంపతులకు 1809 సంవత్సరం ఫిబ్రవరి 12వ తేదీని జన్మించిన వాడు ఇతడు. క్రైస్తవ కుటుంబానికి చెందినవాడై ఉన్నాడు ఇతను. బైబిల్ని కూడా చదివాడు. కానీ బైబిల్ మీద నమ్మకం లేకపోవటం వల్ల ఏం చేశాడంటే ఈ పుట్టుక అంటే మానవుడి పుట్టుక గురించి వాడు పరిశోధనలు చేశాడు. బేగల్ అనే సముద్ర నౌక మీద ప్రయాణం చేస్తూ పరిశోధనలు చేస్తూ వాడు చేసినటువంటి పరిశోధనలో ఆఫ్రికా ఖండంలో త్రవ్వకాలు చేయించాడు. ఆఫ్రికా ఖండంలో తవ్వకాల్లో మనుషుని యొక్క ఎముకలు పొర్రెలు బయటపడ్డాయి. ఇక అక్కడ అలాగే చింపాంజీలు దవళ్ళు ఎముకలు అవి కూడా ఉన్నాయి కదా, వాటికి వీటికి పోల్చి చూసేసరికి రెండిటికి దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి కోతి నుండి వచ్చాడు మనిషి అని. అది కూడా ఇక ఆది మానవుని జన్మస్థలం కూడా ఈ ఆఫ్రికా ఖండంలోనే చెప్పి వీడు తప్పుడు సిద్ధాంతం పెట్టాడు. జనమంతా అదే నమ్మారు. కానీ బైబిల్లో ఆది కాండంలో మనం చూస్తే 6వ దినాన మనిషిని చేశాడు దేవుడు. 6వ దినాన వీడు ఎందుకు ఇలాగా దేవునికి వ్యతిరేకంగా తయారయ్యాడంటే
తనకు పుట్టిన కుమార్తె రోగంతో ప్రాణాపాయంతో ఉండగా దేవునికి ప్రార్థించాడు. అప్పుడు ఆమె బతికించబడలేదు. అందుకు దేవునిపై కోపంతో వీడు దేవుడు చేసిన సృష్టికామాన్ని తప్పుపట్టాడు. మనిషి కూడా దేవుని కుమారుడు కాదు, అసలు కోతి నుండి వచ్చాడని తప్పుడు మాటలు ధృవీకరించాడు, ప్రచురించాడు. అయితే దేవుడు సృష్టిని చేసినప్పుడు, జీవరాశులన్నింటినీ చేసినప్పుడు ఎలా చేసాడు? ప్రతి దాని జాతి ప్రకారంగా రావాలన్నాడు. కానీ ఒక జాతి నుండి మరొక జాతి రావటం అనేది సృష్టి క్రమంలో లేదు. అందుకే ఆదికాండం 1:11-12 వచనాల్లో మనం చూస్తే, అలాగే 20 వచనం 25 వచనాల్లో కూడా చూస్తే ఎలా ఉందంటే, గడ్డి మొదలుకొని మహావృక్షాల వరకు తమ తమ జాతిలోనే రావాలి తప్ప ఒక జాతి నుండి మరొక జాతి రావాలన్న నియమం అనేది లేదు, పెట్టలేదు దేవుడు. జంతువుల నుండే, పక్షుల నుండే, నేలన ప్రాకు పురుగులు ప్రతిదీ కూడా వాటి జాతిలో నుండి ఆ జాతి ప్రకారమే రావాలి అని దేవుడు పుట్టించాడు. కాబట్టి ఈ నియమం కరెక్ట్గా దేవుడు పెట్టాడు. కాబట్టి అప్పటి నుండి ఎప్పటి వరకు కూడా ఆ నియమం తప్పకుండా అలాగే వస్తుంది. నేటికి కూడా కుక్క నుండి కుక్క పిల్లే వస్తుంది, పిల్లి నుండి పిల్లి, మేక నుండి మేకలు, సింహము నుండి సింహం. ఇవన్నీ ఏ జాతి నుండి ఆ జాతి వస్తున్నాయే తప్ప కుక్క నుండి పిల్లి రాదు, పిల్లి నుండి మేక రాదు, మేక నుండి సింహం రాదు. కాబట్టి జంతువులు వాటి జాతిని అభివృద్ధి పరచుకోవటానికి నియమము అని దేవుడు పెట్టాడు. అది ఇప్పటికి కూడా తప్పలేదు. ప్రకృతిలో ఏది కూడా నియమం తప్పకుండా వాటి జాతిని అభివృద్ధి పరుచుకుంటూ సకల జాతి వస్తనే తప్ప సంకర జాతి అనేది పుట్టలేదు, సంకర జాతి అనేది లేదు. కానీ దేవుడు మనిషి సంకర జాతిని సృష్టిస్తాడు తప్ప దేవుడు సంకరం అనేది లేదు. ఎందుకంటే దానికే ఉన్నాయి సృష్టి క్రమంగా. ఏ రకంగా ఉంటే ఆ రకాలు ఉన్నాయి కదా, ఇంకా సంకరం దేనికి? కాబట్టి ఇప్పుడు మనవాళ్ళు సంకర జాతి అంటే ఏం చేస్తారు? తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ అంటుకట్టి తెలుపు ఎరుపు కలిపిన పువ్వులు పూసే మొక్కలు అంటుకడతారు. ఇది సంకరం. కానీ మనిషికి అలా లేదు కదా సంకరం. మనిషికి అలా సంకరమం అనేది లేదు, ఇప్పటికీ లేదు కదా. మనిషి కోతి నుండి వచ్చాడని డార్విన్ చెప్తే మనుషులు ఒప్పుకుంటున్నారు. కానీ సమస్త జీవరాశిని ఏలమన్నాడంటే దేవుడు వాటికంటే మనిషి వేరుగా ఉన్నాడు, గొప్పగా ఉన్నాడని మనిషి ఆలోచించటం లేదు. కాబట్టి ఆయన గుణగణాలు మనిషి తెలుసుకోవటానికి కూడా ఈ ప్రకృతిని దేవుడు పెట్టాడు. మనం అన్నిటికంటే వివేకవంతులమే. కాబట్టి అన్నిటికంటే వివేకవంతుడుగా మనిషి ఉన్నాడు. కాబట్టి అన్నీ గమనించాలి. రోమా 1:2 ఆయన దృశ్య లక్షణం అనగా ఆయన నిత్యశక్తి దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే మనకేం తెలియాలన్నా కూడా ప్రకృతిని చూస్తే మనకు అర్థమవుతుంది అని మరి దేవుడు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేవుడు అదృశ్యుడుగా, మహాశక్తిమంతుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క పరిశోధనలో, వాక్య పరిశోధనలో మనం జ్ఞానం పొందుతాం, జ్ఞానం గురించి తెలుసుకుంటాం. సొలొమోను అనేటువంటి ఆయన ప్రసంగి 8:17లో దేవుడు జరిగించున్నదంతయు నేను కనుగొంటిని, మరి సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియు, కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనుట లేదనియు,
దాన్ని తెలుసుకున్న వాళ్ళని జ్ఞానులు పూనుకొనినను వారైనను కనుగొన జాలరని నేను తెలుసుకొంటిని. భూమి మీద లేకపోతే సూర్యుని క్రింద ఉన్నటువంటి ప్రతి పని కూడా దేవుడు జరిగించున్నది అనే ప్రసంగి చెబుతున్నాడు. ఇది దేవుడు జరిగించేది. దీనిని తెలుసుకోవాలంటే దేవుని సహాయమే తప్ప శాస్త్రవేత్తలు లాంటి మనుషులు కనుగొనాలని చూసినా కనుక్కోలేకపోతున్నారు. కొన్ని విషయాలు జ్ఞానులు పూనుకున్నా కూడా కనుక్కోలేకపోతున్నారు. ఎందుకు? దేవుడు జరిగించున్నదాన్ని వీళ్ళు దేవుడి సహాయంతో తెలుసుకోవాలి, కానీ తమ సొంత ఆలోచనతో తెలుసుకోవటం అంత సాధ్యపడదు. బైబిల్ తప్ప అన్ని పుస్తకాలు చదువుతూ ఉంటారు మనుషులు, కానీ బైబిల్ తప్ప ఏ పుస్తకంలో కూడా సృష్టి గురించి పూర్తిగా ఉండదు. అంతే. అందుకే ప్రసంగి 12:12 ఎన్ని పుస్తకాలు చదివినా, దేవుని పుస్తకం చదవకుండా ఎన్ని పుస్తకాలు చదివినా వేస్ట్. ప్రసంగి 12:12 ఇదిగాక నా కుమారుడా హితోపదేశము వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. అంటే ఎందుకు పనికిరాని ఎన్ని పుస్తకాలు చదివినా మనిషికి చివరికి మిగిలేది ఆయాసమే, దుఃఖమే అని సొలొమోను జ్ఞాని అయినటువంటి ఆయన ద్వారా దేవుడు రాయించాడు. కాబట్టి వాక్యాన్ని మనం ఇప్పుడు పరిశీలించినప్పుడు ఆది మానవుని జన్మస్థలము ఆఫ్రికా అనుకుంటే ఆ ప్రాంతమును గురించి ముందు మనం తెలుసుకోవాలి. ప్రపంచ పటంలో చూసినట్లయితే ఈ ఆఫ్రికా ఖండం ఎక్కడుందంటే మధ్యధరా సముద్రానికి దిగువన ఉంది. అంటే ఆఫ్రికా ఖండం చుట్టూ సముద్రం ఉంటుంది. దక్షిణ భాగంలో ఆఫ్రికా ఉంటుంది. ఈ ఆఫ్రికా ఖండంలో మధ్య భాగం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఇది. అక్కడ నివసించే మనుషులందరూ చాలా నల్లగా ఉండటానికి కారణం ఏంటంటే అక్కడ అతి తీవ్రమైన ఉష్ణోగ్రత, ఎడారులు ఎక్కువగా ఉంటాయి. మనుషులు జీవించడానికి తక్కువ భూభాగం కలిగిన ప్రాంతం. మానవులు వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే సముద్రాలు దాటి వెళ్ళాలి. కాబట్టి ప్రజలు విస్తరించడానికి వీలు లేకుండా మొదటి మనిషిని దేవుడు చేసినప్పుడు ఆ ప్రాంతం ఉంది. అంతే. అంటే అసలు ఆ ప్రాంతం మనిషి విస్తరించడానికి వీలుగా లేదు, నివసించడానికి కూడా వీలు లేదు. తర్వాత వేరే ప్రాంతానికి వెళ్ళాలండి. తర్వాత పచ్చని మొక్కలు కూడా ఎండిపోతాయి. అక్కడ పంటలు పండటానికి అనువైన స్థలము ఉండదు, అక్కడ సరిగా ఉండదు. కాబట్టి ప్రపంచంలోని భూభాగాన్ని 7 ఖండాలుగా విభజిస్తే అందులో అతిపెద్ద భూ విస్తీర్ణం కలిగిన ప్రాంతం ఆసియా. ఈ ఆసియా గురించి మనం ఆలోచిస్తే సమతుల్య ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలు ఎక్కువగా ఆసియాలో ఉన్నాయి. పంటల పంటకు అనువైన ప్రాంతాలే ఈ ఆసియా ప్రాంతాలు. నదీ పరివాహక ప్రాంతాలు ఆసియా ఖండంలోనే ఉన్నాయి ఎక్కువగా. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలు దక్షిణ భూభాగానికి చెందిన ప్రాంతాలు. అమెరికా పడమటికి చెందింది. కనుక మనిషి విస్తరించడానికి తూర్పు భాగం ఎక్కువ భూభాగం కలిగిన ఆసియా ఖండమే సరైంది. కాబట్టి దేవుడు తోట వేసింది తూర్పు ప్రాంతంలో తప్ప దక్షిణ భాగంలో కాదు అని మనం అర్థం చేసుకోవాలి. నీరు ఎగువ ప్రదేశం నుండి దిగువ ప్రదేశమునకు ప్రవహిస్తుంది కాబట్టి మనుషులు జీవనం సాగించడానికి కూడా అది అవసరం. ఇప్పుడు మన భారతదేశంలో కూడా హిమాలయ పర్వతాల్లో ఉండి గంగా, యమున, బ్రహ్మపుత్ర అనే జీవజల నదులు బయలుదేరి ఉత్తర భారతదేశంలో అనేక పంట ప్రాంతాలకు సాగునీరుగా ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఆధారంగా ఈ నదులు ఉన్నాయి. కొన్ని ఉపనదులు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని కాలాల్లో మాత్రం తప్ప అన్ని వేళల్లో నీరు ఉండదు. ఉదాహరణ గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, పెన్న వీటిల్లో కొన్ని కాలాల్లో ఫుల్గా నీరు ఉంటుంది, అన్ని వేళల్లో నీరు ఉండదు.
ఇక ఆదికాండం మనకి దేవుడు చూస్తే అసలు ఈ ఆదిమానవ జన్మస్థలం గురించి మనం తెలుసుకోవడానికి ఆదికాండం 3:24 చూడాలి తప్పకుండా. ఆదికాండం 3:24లో 4:16లో కూడా ఈ సందర్భాన్ని మనం పరిశీలించినప్పుడు చూసేది ఏంటంటే, ఆదాము హవ్వలు తూర్పు అంటే ఆదాము హవ్వలు దేవుడు పాపం చేసిన తర్వాత ఏదైనా నుండి బయటికి నెట్టినప్పుడు వాళ్ళు తూర్పు తట్టుకు వెళ్ళిపోయారని రాయబడింది. తర్వాత హేబేలుని చంపిన తర్వాత కయ్యను కూడా తూర్పున నోదు దేశానికి వెళ్ళాడని రాయబడింది. అంటే ఇక్కడ దేవుడు నరుని చేసిన తర్వాత వాళ్ళు అభివృద్ధి చెందే పరిస్థితిలో తూర్పుకే వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి జలప్రలయం కాలంలో ఓడ కూడా అరరాతు పర్వతాల మీద నిలిచింది. ఈ అరారత్ పర్వతాలు కూడా ఎక్కడ ఉన్నాయంటే టర్కీ దేశంలో, అంటే ఆసియా ఖండంలో టర్కీ దేశంలోనే ఉన్నాయి. సరే, ఓడ ఎక్కడ నిలబడింది చూడండి. ఆదికాండం 8:5 నీళ్లు 10వ నెల వరకు క్రమక్రమంగా తగ్గుతూ వచ్చాను. 10వ నెల మొదటి దినం కొండల శిఖరాలు కనపడ్డాయి. తర్వాత ఆదికాండం 11:1 భూమి అంతటా ఒక్క భాష ఒక్క పలుకు ఉంది. అప్పుడు వాళ్ళందరూ అక్కడ టర్కీ ప్రాంతంలో ఉండి అక్కడ నుంచి ఆ భూభాగంలోనే అరారత్ పర్వతాలు దిగి ఆ ప్రాంతం అంతా కూడా జీవిస్తూ నివసిస్తున్నారు. ఆ తర్వాత మరి భూమి అంతా చెదిరిపోదాం అనుకొని, అంటే చెదిరిపోకుండా ఉండాలని అనుకున్నారు. కానీ దేవుడు తారుమారు చేయటం వల్ల అక్కడి నుంచి ప్రపంచ దేశాలకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ నోవ జలప్రలయం తర్వాత నోవ సంతతో తూర్పుకు ప్రయాణం అయిపోయారు. షేనారు దేశంకి వెళ్ళారు, అది ఇరాక్. ఇది కూడా పరివాహక ప్రాంతాల్లో ఉంది. మళ్ళీ ఇక్కడ జనాలు అభివృద్ధి ప్రారంభమైంది. బాబేలు గోపురం కట్టడం వలన వారి ఆలోచనకు దేవుడు దెబ్బేశాడు. అక్కడి నుంచి వాళ్ళు ప్రపంచం అంతా నలుమూలలా చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారు ఖైబర్ బోలన్ కనుమల ద్వారా మన భారతదేశంలో మొదటగా ద్రావిడులు, రెండవదిగా ఆర్యులు వచ్చేశారు. ద్రావిడులు దక్షిణ భారతదేశాన్ని, ఆర్యులు ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. భారతదేశ నాగరికత కూడా సింధు నాగరికత దగ్గర, సింధు నది దగ్గరే ప్రారంభమైంది. కాబట్టి భారతదేశాన్ని కనుగొనక ముందు భారతదేశం హిందూ దేశంగా పిలువబడుతుంది. ఎస్తేరు 1:1లో దేవుడు భారతదేశం గురించి వ్రాయించాడు. వాస్కోడిగామ కంటే ముందు బైబిలే చెప్పింది. ఎందుకంటే వాస్కోడిగామ కనుగొన్నాడని చెప్పేసి అంటారు భారతదేశాన్ని. కానీ మనుషులు జీవిస్తేనే దేశంగా పిలువబడుతుంది. మనుషులు లేకుండా అది నిర్జన ప్రదేశం. కాబట్టి ఆదిమానవ జన్మస్థలం ఆఫ్రికా అనుకుంటే ఆ ప్రాంతం గురించి మనం తెలుసుకుంటే ఏంటంటే అసలు అది మనిషి నివాసానికి అన్ని విషయాల్లో అనుకూలంగా ఉండదు. ఇక దేవుడు ఆదికాండం 2:8 దేవుడు అనే హవ్వ తూర్పున ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన మనుషుడిని దానిలో ఉంచాడు. దేవుడు తూర్పున ఏదైనా తోట వేశాడంటే ఇంతకి దేనికి తూర్పు అనేది మనకు అర్థం కావాలి. ఒక దేశానికి వెళ్ళాలంటే మనం తూర్పు, పడమర, దక్షిణాలు అంటాం కదా. ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎటు వెళ్తున్నామో తెలుసుకోవడానికి మనం సూర్యుడు ఉదయించే ప్రాంతం తూర్పు దిక్కుగా అనుకుంటాం. మరి దేవుడు తూర్పున ఏదైనా తోట వేసాడంటే ప్రపంచం పటాన్ని మనం చూస్తే ప్రపంచానికి మధ్యలో ఉన్న సముద్రం మధ్యధరా సముద్రం. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలను కలుపుతూ భూమికి మధ్య భాగం ఉంది కనుక దీని మధ్యధరా సముద్రం అని పేరు వచ్చింది. ఈ మధ్యధరా సముద్రానికి తూర్పున ఉన్న దేశాలే తూర్పు దేశాలు. అందువల్ల మధ్యధరా సముద్రం అనేది మనకి మంచి సెంటర్ పాయింట్, కొల ప్రమాణం అన్నమాట. కనుక ఇరాకు, ఇరాను, పాలస్తీనా, ఆసియా, శ్రీలంక, ఇండియా, చైనా, రష్యా, టర్కీ, జర్మనీ, జపాన్, బంగ్లాదేశ్, ఇస్రాయెల్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నిటినీ తూర్పు దేశాలు. ఇవి ఆసియా ఖండంలో ఉన్నాయి. డార్విన్ చెబుతున్న మాటను బట్టి ఆదిమానవ జన్మస్థలం ఆఫ్రికా అంటున్నాడు కదా. ఆఫ్రికా ఖండం ప్రపంచ పటంలో ఎక్కడుంది? దక్షిణ భాగంలో ఉంది. అయితే ప్రాచీన కాలానికి చెందిన తిరుగులేని ఆధారాలు మనకి బైబిల్లో 2 ఉన్నాయి. వాటిని బట్టి మనం ఆదిమానవ జన్మస్థలం ఆసియా అని ఖచ్చితంగా చెప్పవచ్చు. భౌగోళిక ఆధారం అనేది మనిషి పెట్టింది కాదు కదా, ప్రకృతిలో దేవుడు పెట్టింది. కాబట్టి ఇక వాటిని ఖచ్చితంగా మనం కొల ప్రమాణాలకు తీసుకుంటే మైదానాలు, నదులు, సముద్రాలు, పీఠభూమి,
పర్వతాలు ఇవన్నీ మనకి కనపడుతున్నాయి. ఇవి మొదటి నుంచి అలాగే ఉన్నాయి. పురావస్తు ఆధారం అంటే పురాతనం చేసిన వస్తువులు, వాటిని వాళ్ళు వాడిన పరికరాలు కనపడతాయి పురావస్తు ఆధారంలో. ఉదాహరణ త్రవ్వకాల్లో దొరికిన పట్టణాలు, బెత్సైదా పట్టణం, తర్వాత ఇంకా అనేక ప్రాంతాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి. ఇప్పుడు మనకి 2 ఆధారాలను బట్టి మనం ఆసియా ఖండం అని ఎలా చెప్పండి. ఒకటి భౌగోళిక ఆధారాలు, 2 పురావస్తు ఆధారాలు. ఈ పురావస్తు ఆధారాలకు బట్టి ముందు భౌగోళిక ఆధారాలు మనం చూస్తే ఆదికాండం 2:10-15లో దేవుడు ఏదెన్లో వేసిన తోటను తడుపుటకు ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలయ్యాయి. ఇక్కడ ఏదెన్లో నుంచి నదులు 4 భాగాలుగా వెళ్ళిపోయిన వాటిల్లో నదుల పేర్లు ఏంటంటే పీషోన్ ఒకటి, గీహోన్ ఒకటి, హిద్దికేలు 3, టైగ్రీస్ అంటారు. యూఫ్రటీస్ 4వది, పరాతు 4 నదులుగా ఉన్నాయి. ఈ పీషోన్ అనేది ఎక్కడుందో బైబిల్ చెప్తుంది. హవీలా దేశం అంతటి చుట్టూ ప్రవహిస్తుంది పీషోను, గీహోను. ఈ పీషోను, గీహోను ఇవి నోవ జలప్రళయంలో చెల్లాచెదురైపోయాయి. కాబట్టి ఇప్పుడు మనం చూడాలంటే టైగ్రీస్, యూఫ్రటీస్ నదులు మాత్రమే ఇప్పటికీ ఉన్నాయి చరిత్రలో. గీహోను కూషు దేశంలో ప్రవహిస్తుందని చెప్పాడు దేవుడు. ప్రపంచాన్ని పరిపాలించిన 2వ మహాసామ్రాజ్యం మాదీయ పార్శీకుల మహాసామ్రాజ్యం. దీన్ని పరిపాలించిన రాజైన అహష్వేరోషు, రాణి ఎస్తేరు గారు. వీరు పరిపాలించిన ప్రాంతాలు హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు అని ఉంది. ఎస్తేరు ఒకటి. ఈ కూషు దేశం అన్నది ఇప్పుడు ఇథియోపియా దేశంగా అనబడుతుంది. ఇక ఇద్దికేలు అనేది టైగ్రీస్ నది. ఇది కాలక్రమంగా దీన్ని టైగ్రీస్ అని పిలుస్తున్నాం మనం ఇప్పుడు. ఒకనాడు తమిళనాడుని ఏ విధంగా అయితే మద్రాసు అని ఇప్పుడు అంటున్నాము, ఒకనాడు తమిళనాడు రాజధాని మద్రాసు ప్రాంతాన్ని ఇప్పుడు చెన్నై అని పిలుస్తున్నాం మనం. అంటే ఒకనాడు దేవుడు వేరుపరిచినప్పుడు హిద్దికేలుగా ఉన్న నది ఇప్పుడు టైగ్రీస్గా పిలువబడుతుంది. ఈ టైగ్రీసు అనే హిద్దికేలు అనే పదానికి అర్థం ఏంటంటే ఉరకలు వేసే నది అని అర్థం. ఉరకలు వేసే నది. ఇక ఇది టర్కీ ప్రాంతంలో పుడుతుంది, ఇరాక్ ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. టర్కీ, ఇరాక్ ప్రాంతాలకు ప్రవహిస్తుంది. ఇది ఎంత దూరం ప్రవహిస్తుందంటే దీని పొడవు సుమారు 1850 కిలోమీటర్ల దూరం ఈ నది. ఇది సింధు పర్షియన్ ఈ మహాసముద్రంలో కలుస్తుంది. పురావస్తు త్రవ్వకాల్లో బైబిల్లోని యోనా గ్రంథములో రాయబడిన నీనివే పట్టణము, దీనికి సంబంధించిన వస్తువుల అవశేషాలు ఈ టైగ్రీస్ నది ఒడ్డున బయటపడ్డాయి. ఇక మనకి తెలుసుకోవాల్సింది దానియేలు 10:4 హిద్దికేలు మహా గొప్ప నది. హిద్దికేలు దీని పరిసర ప్రాంతాల్లో బబులోను సామ్రాజ్యం ఉంది. రామ్ నాగరికత అభివృద్ధి చెందడానికి టైగ్రీస్ నది మూలం. ఈజిప్టు నాగరికత నైలు నది దగ్గర, సింధు నది దగ్గర భారతదేశ నాగరికత ప్రారంభమయ్యాయి. ఒక మనిషి మనుగడ కొనసాగాలంటే గాలి తర్వాత నీరు ముఖ్యమైనది కనుక నాగరికతలన్నీ కూడా నదుల ప్రక్కనే ప్రారంభమయ్యాయని చరిత్ర చెబుతుంది. యూఫ్రటీస్ నది గురించి చూద్దాం. ఫరాత్ అంటారు దీన్ని. ఇది కూడా మహా గొప్ప నది. దేవుడు బైబిల్లో ఎప్పుడో రాయించాడు. ఇది టర్కీలోని అర్మేనియా ప్రాంతంలో పుట్టింది. ద్వితీయోపదేశకాండం 1:7 మహానది అయిన యూఫ్రటీసు, దీన్ని ఫరాతు అన్నది. పర్షియన్ భాష. ఇది పర్షియన్ పదంలో ఫరాత్ అంటారు. ఇక ఇది మహాసముద్రానికి మధ్యధరా సముద్రం అని మనం పేరు పెట్టాం కదా. ఇది భూమికి మధ్యగా ఉంటుంది. మధ్యధరా సముద్రం భూమిని 4 దిక్కులుగా విభజిస్తుంది. ఇది కనుక ఆ మధ్యధరా సముద్రం అని మనం పేరు పెట్టిన దీనికి ఈ ఫరాతు మంచి నీటి నది. ఇది ఎక్కడున్న ప్రాంతం అంటే టర్కీలో ఉందన్నమాట. టర్కీ తూర్పు మధ్య ఆసియా ప్రాంతంలో ఉంది. ఇది ఫరాతు నది
సిరియా దేశం గుండా ఇరాన్ దేశం వరకు ఇంచుమించు 2735 కిలోమీటర్లు ప్రవహిస్తూ వస్తుంది. ఇప్పుడు తూర్పున దేవుడు వేసిన తోట ఏదేను. ఇందులో దేవుడు మొదట మనిషి అయిన ఆదాము అవ్వల్ని ఉంచాడు. అంటే ఏదేను టర్కీ ప్రాంతంలో ఉంది. అంటే దేవుడు తాను చేసిన ప్రతి పనిని తెలుపుటకు ఈనాటికి ప్రకృతిలో ఆధారాలు ఉంచాడు. కాబట్టి వీటిని కాదనే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ మీడియా వాళ్ళని మనం చూస్తే ఏమంటారంటే ఈ ఒక సన్నివేశం చూపిస్తూ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదని చెబుతూ ఉంటారు. ఈ కల్పితాలు అంటూ ఉంటారు. కానీ బైబిల్లో మనకి కల్పితాలు అనేవి లేవు. ఖచ్చితమైన ఆధారాలు, వాస్తవాలే ఉన్నాయి. కాబట్టి వాస్తవాలు కలిగిన బైబిల్ని ఖచ్చితంగా చదవటం మనిషికి అలవాటు చేసుకోవాలి. కానీ ఈరోజు మనిషి కల్పితాలు చదువుతున్నాడు, వాటికి అలవాటు అయిపోయాడు. చార్లెస్ డార్విన్ కూడా అలాంటివాడే. క్రైస్తవుడై ఉండి తన దగ్గర ఉన్న మహాజ్ఞానము బైబిల్ని చదవకుండా కాలం వృధం చేసుకున్నాడు, చచ్చాడు, వాక్యవిరుద్ధమైన ప్రకటనలు చేశాడు. అందుకే వాళ్ళ గురించి బైబిల్ ఏం చెబుతుందంటే ఇర్మియా 8:9 జ్ఞానుల అవమానం నొందిన వారైరి, వారు విస్మయం పొంది చిక్కున పడి ఉన్నారు, వారికి ఏ పాటి జ్ఞానం కలదు అంటున్నాడు. అంటే శాస్త్రవేత్తలు అని చెప్పుకునే వారికి జ్ఞానం లేదు. వాక్య విరుద్ధమైన సంగతులు వెల్లడి చేస్తే వాళ్ళకి మిగిలేది అవమానమే. వాళ్ళకి ఏ పాటి జ్ఞానం కలదు అన్నాడు. కాబట్టి డార్విన్ మొదట తెలుసుకొనకపోయినా తన మరణకాలమందు తాను ఎంత తప్పుడు మాటను ప్రకటించానో అని ఆవేదన చెందుతూ ఆయన ఒక వ్యాసం రాశాడు. ఆ డార్విన్ ఒప్పుకున్నటువంటిది దైవ సిద్ధాంతం నిజమైన డార్విన్ ఒప్పుకున్నది. అది పత్రికలో 9/9/2004లో ప్రచురితమైంది. ఆయన ఒప్పుకున్నాడన్న సంగతిది. ఎప్పుడో ఒప్పుకున్న దాన్ని బయటపడేశారనమాట. అతను ప్రతిపాదించిన సిద్ధాంతం కూడా తప్పు అని కూడా ఒప్పుకున్నాడు. కోతి నుండి మనిషి వచ్చాడనేది. కనుక ఆది మానవుని జన్మస్థలం ఆసియాలో జరిగింది, ఆఫ్రికాలో కాదు. ఇక ఆసియాలో కూడా దేవుడు సృష్టించాడు మనిషిని. దేవుడి నుండి మనిషి వచ్చాడు, మనిషి నుండి మనిషే వచ్చాడు తప్ప, దేవుడి నుండి మనిషి, మనిషి నుండి మనిషే వచ్చాడు తప్ప మరో జాతి నుండి ప్రకృతిలోని ఏ ఇతర జీవరాశుల నుండి మనిషి ఆవిర్భావము, పరిణామక్రమం చెందలేదు అన్నది వాస్తవం. కాబట్టి మనుష్యుడి నుండి మనిషి మొట్టమొదటైతే ఆ దేవుని నుండి మనిషి వచ్చాడనేది వాస్తవం. ఆది మానవుని జన్మస్థలం ఆసియా ఖండము.